శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 18. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ధార్మికులారా, శ్రీ నిత్యానందుల వారును విద్యాసాగరుడును క్రమముగా శ్రీ స్వామి సమర్థ రామదాసు లీలలను వర్ణించుకుంటూ మననం చేసుకుంటూ వాటి స్మృతులలో తన్మయత్వం చెందుచు చాఫళ్లో ప్రతిష్ఠించబడిన శ్రీరామచంద్రుని ప్రతిదినం దర్శించుకుని ఆనందమగ్నులైనారు. తదుపరి సమీపమున గల నదీ తీరమందలి ఒక వటవృక్షం క్రింద ఆసీనులైనారు. ఆ ప్రదేశంలో శ్రీ సమర్థుల వారున్నప్పుడు తమ శిష్యులతో తరచుగా ధార్మిక చర్చలు చేయుట, ఉపదేశములు చేయుట, కొన్ని కీలకమైన నిర్ణయములు చేయుట జరిగినది. కొన్ని సమయాలలో ప్రశాంతమైన వాతావరణంలో విశ్రమించేవారు. తమ లోక కళ్యాణ కార్యక్రమాలకు కొన్ని ప్రణాళికలను అక్కడే తయారు చేసుకున్నారు. ఆ విధంగా ఆ ప్రదేశం శ్రీ సమర్థుల వారి పాదస్పర్శతో పునీతమైన దివ్య ప్రదేశమని శ్రీ నిత్యానందుల వారికి అనుభవమైనది. శ్రీ నిత్యానంద యోగి ఈరోజు విశేషంగా గురు శిష్యుల శ్రీ సమర్థుల మరియు శివాజీల సమాగమం గురించి ప్రవచించబోచున్నారు. ఇంతలో చాఫళ్లో మఠంలోని వారంతా కూడా ఈ దివ్యమైన కథను శ్రవణం చేసేటందుకు అచ్చటికి వచ్చి అమితమైన కుతూహలంతో కూర్చున్నారు. మహాత్ముల చరిత్రలు ఎంత విన్నా క్రొత్తగానే ఉంటాయి. సముద్రంలో ఎన్నిసార్లు మునగగలిగితే అన్ని రత్నాలు దొరికినట్లు ఈ చరిత్రలలోని అంశాలు ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు నూతన విషయాలను మదిలో స్ఫురింపజేస్తాయని పెద్దలు చెప్తారు. అనుభవించి మనం నిర్ణయించుకోవాలి. శివాజీ ప్రణాళిక, లోక కళ్యాణ కాంక్ష. శ్రీ నిత్యానందుల వారు ఇట్లు చెప్పసాగినారు. విద్యాసాగర, సాహసానికి మారుపేరైన శివాజీకి వీరులైన స్నేహితులు చేయి కలిపారు. వీరత్వం అనేది క్షత్రియ లక్షణం. దానికి లక్ష్యం ఉండాలి. మిత్రులందరిది ఒకే లక్ష్యంగా ఉంటేనే మిత్రత్వం వర్ధిల్లుతుంది. శివాజీ లక్ష్యాన్ని పదే పదే తన మిత్రులతో చెప్పేవాడు. గోవులకు, బ్రాహ్మణులకు, స్త్రీలకు, అమాయక ప్రజలకు మనం రక్షణ కల్పించాలి. దీనికై ఒక ఉద్యమం నిర్వహించాలి. ఇది దేశంలోని వారందరికీ ఉపయోగపడాలి, ప్రజాదరణ పొందాలి, అందరూ సుఖపడాలి అని చెప్పేవాడు. శివాజీకి మిత్రులలో ముఖ్యులు తానాజీ, యశాజీ కంకు, బాజీఫా సల్కార్ అనువారు. ఈ నలుగురు వీరులది ఒక్కటే లక్ష్యం. కానీ దీనిని ఎట్లు సాధించాలని మదనపడేవారు. నిరంతరం సమాజ ఉద్ధరణ గురించే యోచించేవారు. ఒకరోజున శివాజీతో తానాజీ ఇలా సలహా చెప్పెను. నీవు రక్షణ గురించి యోచిస్తున్నావు. రక్షణ అనే కర్తవ్యానికి ముందు కొన్ని హంగులు సమకూర్చుకొనవలెను. ఎదుటివారిపై దాడి చేయుట తటస్థించినప్పుడు నలుగురే సరిపోము. మనము సైన్యమును తయారు చేసి ఆయుధ సామాగ్రి, ఆహార సామాగ్రి సమకూర్చవలెను. అందరికీ అశ్వములు కావలెను. అవన్నీ సమకూర్చుటకు భారీగా ధనం అవసరం. అనగా మిత్రులందరూ నిజమేనని ఒప్పుకొనిరి. యాసాజీ మన ధనవంతియు అక్రమంగా లూటీ చేసిన ధనవంతులెవరున్నారో వారి వద్దనే తేవలేయునని అనెను. వారు మన మాటలు నమ్మి ధనమిత్తురా, పైగా శత్రువులుగా జూతురనెను తానాజీ. అయినచో మీరేమందురు అని శివాజీ ప్రశ్నించెను. ముళ్ళును ముళ్ళుతోనే తీయవలెను. ధన సమీకరణమునకు దోపిడీ మార్గమే అనుసరణీయమని బాజీ, తానాజీలు సూచించిరి. శివాజీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు దోపిడీ మార్గం వద్దనెను. తానాజీ అతన్ని బుజ్జగించుచు, తురుష్కులు ప్రాణమానములను, ధనమును దోచుకుని అరాచకం చేస్తున్నారు. మనము ప్రాణమానములు దోపిడీ చేయం. ధనం మాత్రమే మనకు అవసరం. అది కూడా బాగా శ్రీమంతులు అక్రమార్జన చేసి కూడబెట్టిన లోభుల వద్ద దోచుకుందాం. ఇదియు సంఘానికి మేలు చేయుటకే గాని మనం తినుటకా, అనుభవించుటకా అని వాదించెను. ఈ విషయంలో శివాజీ మిత్రులతో ఏకీభవించలేక మానసిక అశాంతికి గురయ్యెను. అప్పుడు ఎంతో చాకచక్యంగా తానాజీ, మిత్రమా, మన యోచన మాతాజీ సర్కారుకి విన్నవింతుము. వారెట్లు నిర్ణయించినా మనమట్లు నడుచుకుందాం. ఇది అందరికీ సమ్మతమేనా అనగా మిత్రులంతా సంతోషించిరి. నలుగురు మిత్రులను మాతా జిజియాబాయి వద్దకు పోయి వారి ఆశయాలను, వాటి అమలు జరుపుటకు కావలసిన ధన సమీకరణకు తాము వేసిన పథకమును ఆమెకు వివరించిరి. అంతా విని ఆ మాత, మా శివ ఏమంటున్నాడని ప్రశ్నించెను. శివాజీ మా ఆలోచనను స్వీకరించుటలేదు సర్కార్. తమరే చెప్పండి. దుర్మార్గులే కదా వక్రమార్గాల్లో జనులను పీడించి సొమ్ము కూడబెట్టుకున్నారు. పరమతస్థులకు దాసోహం చేస్తూ స్వమతస్థులకు హాని కలిగించేవారు దుష్టులు కాదా? మాతాజీ, తమరే చెప్పండి. మన దుష్ట శిక్షణలో చంపడాలుండవు. మన వాళ్ల బుద్ధులను మార్చడానికి ఇది ఒక ఉపాయం మాత్రమే సర్కార్. ప్రాణ నష్టం, మాన నష్టం, హత్యలు చేయకుండానే మన కార్యాన్ని బెదిరింపులతోనే వీలైనంత వరకు సానుకూలం చేసుకుంటాము. పిరికితనాన్ని దూరం చేసి అందరికీ వీరోచిత భావాలు కలిగిస్తాము. ఇది మా పథకం. తమరెలా చెబితే అలా అందరూ నడుచుకుంటాము అంటూ సుదీర్ఘంగా వివరించాడు తానాజీ. యశాజీ, బాజీలు సమర్థించారు.
మాతా జిజియాబాయికి ఏనాటి నుండియో తన కుమారుడు దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయగలడనే నమ్మకం కలదు. ఆమె దేవిని ప్రార్థించి వారితో ఇట్లనెను, బిడ్డలారా, మీ ఆలోచన సరిగానే ఉన్నది. మీ ఉద్యమంలో గోవులకు, బ్రాహ్మణులకు, స్త్రీలకు, శిశువులకు మరియు బడుగు వర్గాల వారికి ఎట్టి హానియు కలగనీయమని, లోభులు అన్యాయవర్తనులైన వారిని మాత్రమే దండిస్తామని ప్రతిజ్ఞ చేయండని కోరి చేయించుకున్నది. అదే సమయంలో సాధు సంతు పట్ల ఏ విధమైన అపచారం జరగరాదని శాసించినది. అందరూ ఆమెకు నమస్కరించి సెలవు తీసుకున్నారు. మీ ఆలోచనలను గుప్తంగా ఉంచుడని కూడా ఆమె హెచ్చరించినది. తరువాత నలుగురును తరచూ వారు దర్శించుకునే భవానీమాత దేవాలయమునకు వెళ్ళి భవానీమాతను ప్రార్థించుకున్నారు. శివాజీ తన తల్లి ఆశయమును ఆజ్ఞను మాతకు విన్నవించాడు. హే మాతా, దుష్ట సంహారిణి, త్రిశక్తి స్వరూపిణి, లలిత, బాల, చాముండి, దుర్గా, భవాని, రాజరాజేశ్వరి అని అనేక రూపాలతో దైత్యుల సంహరించినావు. జననీ, నీ ప్రతాపమంతయు ఏమైనది? ఈనాడు నా దేశ ప్రజలందరూ నిర్వీర్యులై దుఃఖ సాగరంలో మునిగినారు. వీరిని ఉద్ధరించు తలంపే నీకు లేదా తల్లి? నాకీ రోజున నీవు సమాధానమిచ్చి తీరవలసిందేనని ధ్యాననిష్టలో కూర్చుండెను. భవానీమాత కటాక్షం. విద్యాసాగర, మాత ఎంత కరుణామయి! ఆమె కూడా శివాజీలో ఇటువంటి ఆకాంక్ష కలగాలని సంకల్పించినదా అన్నట్లుగా కొంతసేపటికి అతని ధ్యానమందే దివ్య తేజో విరాజమానమైన స్వరూపంతో ప్రసన్నమై, వత్సా శివ, నీవు నా అంశమే గదా, నేను నీ రూపముతోనే దుష్ట శిక్షణకు సంకల్పించినాను. ఇదిగో ఈ కరవాలమును గ్రహించుము, దుష్టత్వమును రూపుమాపుము, మాతృదేశ శృంఖలములను ఛేదించి ధర్మస్థాపన మొనరించుము, నీ కీర్తి అఖండమై ఆచంద్ర తారార్కమై వెలయగలదని ఆశీర్వదించినది. శివాజీ బాహ్యస్థితికి వచ్చి కన్నులు తెరిచి చూడగా ఎదుట భవానీమాత ప్రసాదిత ఖడ్గం తళతళా మెరియుచుండెను. అపరిమిత ఆనందంతో అంబ ఆశీర్వాద రూపమైన ఖడ్గమును చేతబూని ఆలయం వెలుపులకు వచ్చుచుండ మిత్రబృందము జై భవానీమాతాకి జై అంటూ జై జై ధ్వానాలు చేసిరి. ఆలయ ధర్మకర్తలు ఆశ్చర్యానందములతో వారిని దీవించిరి. శివాజీని ఆలింగనమునర్చుకుని స్వాతంత్ర భానోదయమునకై మేమందరము నిరీక్షించదమని వారి మద్దతును తెలిపిరి. శివాజీ వినూత్న కాంతిరేఖలు ముఖమండలమున మెరయుచుండ ధీర గంభీరుడై దేవి వాక్కులను మనం అనుసరించవలను అని మిత్రులతో పలికెను. అదేవిధంగా ఎటుబోయినను ఎవరికిన్ని ప్రాణహాని కలగకుండా ధనమును మాత్రమే కొల్లగొట్టి తెచ్చుట ప్రారంభించెను. తానాజీ చతురతతో అశ్వబలమును ఆయుధ బలమును సమకూర్చెను. దోపిడీ జరిగిన ఇంటిలోని వారిని కట్టిపడవేయుటయే గాని ఎవ్వరినీ కొట్టుటలేదు. ఇదేమి వింత దోపిడీ అని మర్నాడు వారు చర్చించుకునేవారు. గూఢచారుల ద్వారా వార్తలు తానాజీ బాజీలు సేకరించేవారు. ప్రజలు ఎవరో వింత దొంగలు వస్తున్నారని చెప్పుకుంటున్నారు, సొమ్ము మాత్రమే నష్టపోతున్నాము, తురుష్కులైతే ప్రాణాలే తీసేవారు, వీరెవరో మంచి దొంగలేననుకుంటున్నారని వార్తలు కర్ణాకర్ణిగా విని ఈ ఉద్యమంలోనికి వీరులు చాలామంది వచ్చి చేరుచున్నారు. భవానీమాత కటాక్షంతో ప్రజల్లో దేశభక్తి చైతన్యం ప్రబలింది. వీరుల అండదండలు మనకున్నాయనే ధైర్యంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. అప్పటికి శివాజీ వయసు 15 సంవత్సరములు మాత్రమే. విద్యాసాగర, అదే సమయానికి శ్రీరామదాస స్వామి వారు 12 సంవత్సరాల తపోనిష్టను 12 సంవత్సరములు తీర్థాటనమును ముగించుకుని శ్రీరామచంద్రుల వారి ఆజ్ఞానుసారం ధర్మ ప్రబోధములు చేస్తూ దేశ సంచారంలో ఉన్నారు. కర్ణాటక, కొంకణ, మహారాష్ట్రములలో వారి ప్రబోధాలు హిందూ మత స్థిరత్వమునకు, దేశభక్తికి దోహదం చేస్తూ అనేక మందికి కలిగిన సోమరితనాన్ని, నిద్రమత్తును వదిలించే విధంగా సాగుచున్నవి. శివాజీకి కొన్ని చోట్ల శ్రీ సముద్రుల వారి మహిమలు తెలిసే మహద్భాగ్యం కలిగింది. అప్పటికే శ్రీ సముద్రుల వారికి 100 మంది శిష్యులు ఏర్పడి ఉన్నారు. చాఫల్ మఠ నిర్మాణం కూడా చేసి ఉన్నారు. వత్స, సద్గురువుల అనుగ్రహం కలగాలన్నా, దర్శించాలన్నా వారి సంకల్పబలం కూడా ఉంటేనే లభిస్తుంది. శిష్యుడు ఉద్ధరింపబడాలని సద్గురువులు సంకల్పిస్తారు. శిష్యుల తపన కూడా తోడైతే గాని సద్గురు దర్శన, స్పర్శన, సంభాషణ, వందనా భాగ్యం కలుగనేరదు. శ్రీ సముద్రుల వారు తాము పర్యటనలలో విస్తృతంగా హితబోధలు, ధర్మబోధలు చేస్తూ సంచరిస్తూ ఉన్నారు. ఇంకా శివాజీ కార్యకలాపాన్ని వారు మదిలోనే గమనిస్తూ ఉన్నారు అని శ్రీ నిత్యానందుల వారు విద్యాసాగరునికి వినిపించిన కథను అచ్చట చేరిన భక్తులందరూ ఆలకించినారు. చివరకు జై జై రఘువీర సమర్థ అని జయ జయనాదములు చేసినారు. తరువాత వృత్తాంతమును ఈ విధంగా శ్రీ నిత్యానందులు చెప్పసాగిరి. విద్యాసాగర, శివాజీకి సాధు సజ్జనులంటే చాలా భక్తి మరియు గౌరవం.
ఎక్కడ సంకీర్తనలు జరిగినా తాను వెళుచుండేవారు. ఈ విషయం తెలిసి తురుష్కులు శివాజీని పట్టుకోవాలని అనేకసార్లు ప్రయత్నించి విఫలమైనారు. వారి పన్నాగములు శివాజీకి గూఢచారుల వలన ముందే తెలిసేవి. ప్రతిసారి ఒక్కొక్క మారువేషంతో వెళ్ళి కీర్తనలు, భజనలు, ప్రబోధములు విని వచ్చేవాడు. ఆ విధంగానే అనేక పుణ్యక్షేత్రాలు, ఆళంది, చించువాడి, దేహు వంటి ప్రసిద్ధ స్థానములందుండు సంతులను, సజ్జనులను దర్శించెను. తల్లి బాల్యమందు ఉపదేశించిన పరమభాగవతోత్తముల జీవిత విశేషములు అతని మదిలో స్థిరపడిను. రాజ్యపాలన అను అంశంతో పాటు ఆధ్యాత్మ వికాసమునకై శివాజీలో తపన రోజు రోజునకు హెచ్చుచుండెను. శివాజీ తుకారాం బాబాను దర్శించుట. శివాజీ ఒకనాటి సాయంకాలం సాధారణ పౌరునిగా ఆళందికి చేరుకుని జ్ఞానేశ్వర్ సద్గురుమౌళి వారి సమాధి మందిరం ముందుకు రాగానే సంత్ తుకారాం బాబా వారి సంకీర్తన వినిపించినది. జనసందోహంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసి ఉన్నది. శివాజీ ఒక మూలన నిలిచి సంకీర్తనను శ్రవణం చేస్తున్నాడు. సంతు తుకారాముల వారు ఆనాడు శ్రీ జ్ఞానేశ్వరులు భగవంతుని ప్రార్థించిన విధానమును, ఆ వైభవాన్ని కీర్తన రూపంలో వర్ణిస్తూ ఉన్నారు. ఆహా, ఆనాటి ఆ వైభవమును మననం చేసి తీరవలసిందే అని నిత్యానందులు మైమరపు ముఖమండలమందు ప్రకాశించగా తుకారాం మాటల్లో ధ్వనించిన బోధలను ఇట్లు చెప్పసాగెను. ఆ భావం ఇట్లున్నది. జ్ఞానేశ్వరులు రంగడిని ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు: నేను ఒక సామాన్య పతిత జీవిని, అయినా నీ భక్తి అన్న ముద్ర నా హృదయంపై పడింది. ఇక నాకు లోటేమిటి? జెండా అనేది ఒక మామూలు గుడ్డ మాత్రమే. రాజైనటువంటి వాడు దాన్ని ప్రతిష్ఠించుకోవడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడవలసి ఉంటుంది. అనగా నన్ను రక్షించుకోవలసిన వాడవు నీవే. నేను ఆ జెండా వంటి వాడను. మామూలు అర్జీ కాగితంపై రాజు సంతకం చేయగానే ఎంతో విలువ వస్తుంది. అది కూడా అతనితో అవుతుంది. అదే స్థితి నాది. నేను చిన్న అర్జీ పత్రాన్ని, నీ భక్తి అనే ముద్ర దానిపై పడింది. నీ గుణగానం చేస్తూ నీ యశస్సు అనే జెండాను చేతితో ధరించి తిరుగుచున్నాను. నీవు సంతకం పెట్టిన ఈ పత్రాన్ని కాపాడుకునే భారం నీదే. దేవాది దేవ, క్షీరసాగర శయన, సంసార సాగరం అనేది చాలా భయంకరంగా కనిపిస్తుంది. నిన్నాశ్రయించిన వారికి, ఏమరక నీ నామాన్ని స్మరించేవారికి అది అంత లోతైనదేమీ కాదు. ఆ సంసారం అనే సముద్రం వారికి నడుము వరకు కూడా ఉండదని తెలుపడానికే కదా తండ్రి నీవు నడుమున 2 చేతులుంచి నిలిచి ఉన్నావు అని స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాడు. జ్ఞానదేవుని వైభవాన్ని తుకారాం కీర్తిస్తున్నాడు అంటూ సంకీర్తనను ముగించారు. ఆ ముగింపులో జయ జయనాదములు ఇట్లు చేశారు: రామకృష్ణ హరి జయ జయ పాండురంగ విఠల హరి అంటూ ముగించారు. తుకోబా వారి ఆదేశం. భక్తులంతా వెళ్ళిపోతుండగా శివాజీ తుకారాం బాబా వారి పాదములు స్పృశించెను. వారు సునాయాసంగా శివాజీ అని గ్రహించుకుని అతన్ని లేవనెత్తి, రాజా, మా వంటి పామరుల వద్ద మీకేమి లభిస్తుంది? దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయమని పరమాత్ముడైన శ్రీహరిని ప్రార్థించగలం, కానీ దానిని ఆచరణలో పెట్టవలసిన వారు తమరే. గోబ్రాహ్మణులను, స్త్రీల మానవులను సంరక్షించగలిగేది మీరే. ఆ బాధ్యత మీపైనే ఉన్నది. రాజ్యపాలన అంటే ధర్మరక్షణమే. ఆ శక్తిని, యుక్తిని మీకు ప్రసాదించమని మేము నిరంతరం పాండురంగని వేడుకుంటున్నాం. మీ చేతనే ధర్మస్థాపన జరగాలనే ఆకాంక్షతో శ్రీ సమర్థ రామదాస స్వామి వారు కూడా అనేక చోట్ల ధర్మ ప్రచారం చేస్తూ ప్రజలను ధర్మ మార్గం వైపు మళ్లించి వారిలో ధైర్యాన్ని నింపి శివాజీ సైన్యంలో చేరి దేశాన్ని రక్షించండని మీకు సహకరిస్తూ ఉన్నారు. వారి ధైర్య సాహసములకు నేనే విస్తుపోయాను. పండరీ క్షేత్రంలో నెలకొన్న పాండురంగడి ఎదుట నిలబడి, ఏమిరా శ్రీరామా, ధనుర్బాణాలు వదిలేసి నడుమన చేతులుంచి విలాసంగా నిలిచితే ఈ ధర్మరక్షణ ఎవరు చేస్తారు అంటూ నిలదీసి అడిగారు. అంతటి ధైర్యశాలిని నేను దర్శించి ఎంతో సంతోషపడినాను. నీవు వారిని కలిసి వారి ఆదేశము, ఆశీస్సులు పొందితే రామరాజ్య స్థాపన సుసాధ్యమే అవుతుందని దీవించారు. ఆయనను శరణు పొందితే ఈ దేశానికి పారతంత్రం పోయి స్వాతంత్రం వచ్చేది తథ్యం అని సలహా ఇచ్చారు. గురుదర్శనం కొరకు శివాజీ తపన. అప్పుడు శివాజీ ఆలోచించసాగాడు. నిజమే, ఎందరో నూతన వ్యక్తులు తన సైన్యంలో శివ సైనికులనే పేరుతో వచ్చి చేరుచున్నారు. శ్రీ సమర్థులు ప్రచ్ఛన్నంగా నాకు ఈ సహాయాన్ని అందిస్తున్నారన్నమాట. వారి దర్శనం ఎలాగైనా చేసుకుని తీరాలని దృఢ సంకల్పం చేసుకుని తుకారాం బాబా వారి వద్ద సెలవు తీసుకుని తన స్థానానికి చేరుకున్నాడు. కానీ అన్నీ అన్యమనస్కంగానే సాగుచున్నవి. ఇంటిలోని వారితో కూడా ఎక్కువ మాట్లాడక మౌనంగా సద్గురుని దర్శనం కొరకు మనసులో ఆరాటపడుచున్నాడు. వారి దర్శనం లభించే వరకు తనకు స్థిమితం ఉండదనిపిస్తున్నది. ఆవేదనతో
హే గురురాయ, తమరెక్కడ ఉన్నారో, నన్నెప్పుడు అనుగ్రహిస్తారో తెలియకున్నది. నా ఆవేదన తీరే సమయం ఎప్పుడు వస్తుందో. హే సమర్థ గురో, నాకు తమరు అనుగ్రహిస్తే గాని తమరి పాదపద్మాలు దొరకవు. నీ కరుణ సర్వులపైన కురిపించి అక్కున చేర్చుకొనుచున్నావని విన్నాను. హే దయాళో, నా ఈ రాజరికము తమరిని కలవడానికి ఆటంకమైతే నేను దీనిని వదిలివేయడానికి సిద్ధమే. తమ కృపాకటాక్షాల ముందు ఈ ఐశ్వర్యమంతయు తక్కువే. ఎందరినో ఆదరించే కరుణామయుడవే, నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు దేవా అంటూ రేయింబగళ్ళు గురు విరహంలో గడుపుచూ కొందరు సైనికులను సమర్థుల జాడ తెలుసుకుని రమ్మని రహస్యంగా పంపినాడు. వారంతా తిరిగి వచ్చి, ప్రభో, ఆ స్వామి ఎక్కడనూ స్థిరంగా ఉండరట. కొండలలో, కోనల్లో, గుహల్లో, అడవుల్లో ఎక్కువగా తిరుగుచుంటారట. మాకే వారిని దర్శించట కుదరలేదని తెలిపినారు. ఆ వార్తలు విన్న శివాజీ అంబా భవానీ దేవాలయమునకు పోయి ఆ మాతనిట్లు ప్రార్థించెను. తల్లి, నీ ఆశీస్సులు పొందిన నాకు జీవితంలో ఏదో వెలితి చోటు చేసుకుని నిరంతరం మనసు గురునామస్మరణతో నిండి రాజకార్యాలపై విముఖత కలుగుచున్నది. వారి దర్శనం కలిగేలాగున అనుగ్రహించమ్మా అంటూ ప్రార్థించారు. నడుస్తున్నా, కూర్చున్నా, భుజిస్తున్నా, పడుకున్నా, పనులు చేస్తున్నా ఒకటే జిజ్ఞాస. స్వామివారి దర్శనం పొందకుంటే జీవితం వృధా. తాను ఏ కార్యంపైనైనా బయటికి వెళ్ళినప్పుడు సద్గురునాథుడు తారసపడితే నా ఎంత అదృష్టవంతుడే ఉండడనుకునేవాడు. ఇలా ఏకాగ్ర చిత్తంతో తపిస్తుండగా ఒక రాత్రి నిద్రపట్టని స్థితిలోనే స్వప్నంలో పెద్ద బొట్టుతో ఒక ముత్తైదు కనిపించి, వెతుకుతూ పోతే సద్గురువు లభిస్తారు అని చెప్పింది. ఆ తల్లి కరుణతో ఇచ్చిన ఆదేశం విన్న శివాజీ తన అన్వేషణను అధికం చేసినారు. అప్పుడు కూడా ఫలితం లభించలేదు. ఆమె సాక్షాత్ భవానీమాతయే కావచ్చునని భావించాడు. పరిపరి విధాల పోయే మనసును సమాధానపరుచుకుంటూ తానే స్వయంగా ఒక లేఖ వ్రాసి సమర్థులకు పంపాలనుకుని ఈ విధంగా వ్రాసినాడు. సద్గురుమూర్తికి వ్రాయు లేఖ. హిందూ ధర్మ పరిరక్షణే దీక్షగాను, స్వాతంత్ర్యేచ్ఛను కలిగి ఉండడమే ధ్యేయంగాను ఈ రాష్ట్ర ప్రజలందరినీ ప్రేరేపించుచు సంచరిస్తున్న ఓ మహాత్మా, మీ దర్శనము, శిక్షణ నాకు ఎంతో అవసరం. గురుదేవా, తమ కొరకు అనేక ప్రాంతాలకు చారులను పంపితిని, కానీ జాడ తెలుసుకొనలేకపోయితిని. స్వామి, స్వయంగానూ ప్రయత్నించి విఫలుడనైతిని. తమ అనుగ్రహలేశం లేక తమ దర్శనం సాధ్యం కాదు. కరుణామయి భవానీమాత గురుదర్శనం లభిస్తుందని అభయమిచ్చింది. ఓ దివ్యస్వరూప, మిమ్మెట్లు గుర్తించగలము? దయతో ఈ అల్పజీవుని దగ్గరకు చేర్చుకుని మీ పాదసేవా భాగ్యం కల్పించండి. నా ఆశయ సాధనకు పరోక్షంగా సహకరిస్తున్న గురుమూర్తి ప్రత్యక్షంగా కూడా సహకరించి నన్ను ఉద్ధరించ ప్రార్థన. దయ ఉంచగలరు. ఇవే నా శతకోటి నమస్కారములు. ఇట్లు తమ సేవకుడు శివాజీ. ఈ విధంగా లేఖను ముగించి తన సైన్యమందు శివసైన్యంగా మొదట వచ్చిన వారిని పిలిచి, నీవు శ్రీ సమర్థరామదాస స్వామి వారిని చూచిన వాడివే గదా అని ప్రశ్నించగా, ప్రభు, వారి దర్శనము ప్రబోధముల ద్వారానే మేము మీ సేవకులమైనామని తెలిపెను. అప్పుడు శివాజీ చాలా సంతోషించి, ఓయి, నీవు ఈ లేఖను తీసుకుని పోయి శ్రీ సమర్థుల వారిని కలుసుకుని వారికి అందజేయము. వారేమి సెలవిచ్చెదరో తెలుసుకొని రమ్ము అని పంపినాడు. ఆ సైనికుడు 2 రోజులు వెతికి శ్రీ స్వామివారి దర్శనం లభించక చాకాళ్ళ మఠమునకు పోయి అచ్చట శ్రీ సమర్థుల ముఖ్య శిష్యుడైన కళ్యాణ్ స్వామిని కలిసి ఆ లేఖను సమర్పించెను. దీనికి సమాధానం గురుదేవులు పంపగలరని మీ ప్రభువులతో తెలపండని కళ్యాణ్ పంపివేశెను. శివాజీకి స్వప్న దర్శనం. శివాజీ ఆవేదనంతా శ్రీ సమర్థులకు అంతర్గతంగా తెలుస్తూనే ఉన్నది. కానీ సమయశుద్ధి కొరకే వారు వేచి ఉన్నారు. శివాజీ లేఖ వారికి చేరకముందే మనోగతం చేరిపోయింది. శివాజీ తీవ్ర చింతన వారిని ప్రసన్నులను చేసింది. శివాజీ లేఖ పంపి కూడా ఏమీ తోచక చివరకు సాయంకాల వేళ అంబా భవానీ ఆలయానికి పోయి ధ్యానం చేస్తూ శ్రీ సమర్థుల దర్శనమయ్యే వరకు నేను అన్నపానీయాలు ముట్టనని నిర్ణయించుకున్నారు. చాలా పొద్దుపోయింది. అంగరక్షకులు, ప్రభు, భోజనం వేళ మించిపోతున్నదని గుర్తు చేయగా, నాకిప్పుడేమీ అవసరం లేదు, గురుదర్శనం అయ్యేంత వరకు ఏమీ తినదలంచుకోలేదని చెప్పి అమ్మ భవానీదేవిని ప్రార్థించుకొని ఆమె వైపు తల ఉంచి అక్కడే నిద్రించాడు. అతని ఆశ ఫలించి స్వప్నంలో శ్రీ సమర్థుల దర్శనం లభించింది. వారి కాళ్లకు పాదుకలు, చేతిలో జపమాల, చంకలో దండం, చేతిలో కమండలం, మెడలో తులసిమాలలు ధరించి ఉన్నారు. మొలకు కౌపీనము ధరించి దివ్య తేజోమయమైన ముఖమండలము, దుర్నిరీక్ష్యమైన కాంతులతో నుండు కన్నులు, ఆ మూర్తియే సద్గురుదేవులని అనిపించి వెంటనే వారి పాదాలు పట్టుకొని నమస్కరిస్తూనే, దేవా, తమదయ్య నాపై ఇప్పటికి కలిగిందా అని ఆనంద భాష్పాలతో పాదాభిషేకం చేశాడు. శ్రీ సమర్థులతని శిరమపై తమ అమృతహస్తం ఉంచి వత్సా లెమ్మని అత్యంత మృదుమధురమైన స్వరంతో ప్రసన్నులై పలికారు. చిరంజీవి,
విజయోస్తు అంటూ ఆశీర్వదించి ఈ ప్రసాదం తీసుకో అంటూ ఒక కొబ్బరికాయను జపమాలను శివాజీకిచ్చి అదృశ్యమైనారు. శివాజీకి మెలకు కలిగి చూడగా సద్గురుదేవులు వచ్చి దర్శనమిచ్చినది స్వప్నమని తెలిసెను. స్వప్నమైనను ఎంతో మధురమైన సంఘటన. ఇది మరచిపోలేని స్వప్నం. దివ్య స్వప్నం అనుకుంటూ చూడగా పక్కన శ్రీ స్వామివారిచ్చిన ప్రసాదం కనబడిను. ఇది స్వప్నమైన ఈ ప్రసాదం సత్యముగానే ఉన్నవి కదా. స్వప్న వస్తువులు సత్యములు కావు. కావున శ్రీ స్వామి సమర్థులు సత్యముగానే వచ్చినారా? అంతయు వింతగానున్నదే. ఆహా, నా లేఖ వారికి ఇంకనూ చేరి ఉండదు. కానీ నా చింతన ఆవేదన వారికి విశదమైనది. అవును, వారెంతో గొప్ప తపస్వి అని, నిరంతర శుభచింతకులని, సర్వజ్ఞులని సంతు తుకారాం బాబా వారు చెప్పనే చెప్పినారు. అందువల్ల నా ప్రార్థన వారికి ముట్టినది. నాకు ప్రసాదమిచ్చినారు. గురుదేవులు నన్ను అనుగ్రహించినారు అని ఆనందపూర్ణ హృదయంతో ఆ ప్రసాదములు చేతిలోకి తీసుకుని వడివడిగా ఇంటికి చేరాడు శివాజీ. ఆ ప్రసాదాలను తల్లికి చూపాడు. మాలను తల్లి సలహాపై మెడలో ధరించాడు. టెంకాయను తల్లి చేతికిచ్చాడు. ఇన్ని రోజులుగా పడే ఆవేదనంతా క్షణంలో మాయమైంది. ఏమీ సద్గురు దర్శన ప్రభావం మనసు స్థిరత్వాన్ని పొందింది. ఆయన ఆనందానికి అవధుల్లేవు. చాలా రోజులుగా ఆయన హృదయం దైన్యంతో నిండి ఉంది. ఈవేళ ఆ దైన్యత పోయి చాలా ఉత్సాహంగా ఉన్నారు. స్నానము, ధ్యానము, పూజ ముగించుకుని శ్రీ సమర్థులను ప్రత్యక్షంగా దర్శించుకోవాలని సంకల్పించుకుని తల్లి అనుమతి కొరకు ఆమె సముఖానికి వచ్చాడు. చేతులు జోడించి, అమ్మా, మకరందం సువాసనల ఆకర్షణ మూలంగా భ్రమరం పుష్పం వైపునకు ఆకర్షింపబడుతుంది. దప్పిక కొన్నవాడు నీటి వైపునకు, ఆకలి కొన్నవాడు అన్నం వైపునకు ఆకర్షింపబడతాడు. అదేవిధంగా సద్గురుని యొక్క గుణగణాలను వినుట చేతను, దేవతలు మరియు మహాత్ములను వారిని శరణు పొందమని తెలుపుట చేత నాకు కూడా సద్గురుని పట్ల ఆకర్షణ కలిగింది. తపన ఎక్కువైంది. అమ్మా, చిన్నతనంలో నీవు కూడా చెప్పియున్నావు గదా, ఈ సద్గురు అన్వేషణ. నీవు చెప్పినట్లు తీర్థయాత్రలు, తపస్సు, త్యాగాలు, దానాలు ఎన్ని చేసినా తరుణోపాయం లభించదని, సద్గురుని పాదాలు ఆశ్రయించడం ద్వారా మాత్రమే పరమశాంతి చేకూరుతుందని ఆ వాక్యాలు నా చెవుల్లో మారుమ్రోగుచున్నాయి. వాటి ప్రభావమే ఈ సద్గురు అన్వేషణ. శివాజీ ఆవేదన. తల్లి, నీవు అనుమతినిస్తేనే సద్గురుని దర్శనం కలుగుతుంది. నీ అనుగ్రహం లేనిదే నాకు అది సాధ్యం కాదు. నన్ను అనుగ్రహించి దీవించి పంపు తల్లి అంటూ జిజియామాతకి పాదాభివందనం గావించాడు. జిజియాబాయి ఆనందముప్పంగా చిరునవ్వు నవ్వి, కుమారా, చాలా సంతోషం. నీకు ఆ మహాత్ముని దర్శనం లభించునుగాక అని దీవించినది. శివాజీ తన భార్య సుహ్యాబాయిని చూచి తలయూపి వెళ్ళి వస్తానని బయలుదేరినాడు. శివాజీ మహారాజు వారు తనతో పాటు తానాజీ మొదలైన ముఖ్య స్నేహితులు 10 మంది వెంటరాగా బయలుదేరినారు. వారి మొదటి మజిలీ మహాబలేశ్వర్. రెండవ రోజు సాయంకాలానికి మాహులీకి చేరుకున్నారు. ఆ రెండవ బసలో శివాజీ వారు పూజ, ధ్యానము గావించి దానధర్మాలు గావించుకుని విశ్రమించబోచుండగా ఒక ప్రతిహారి వచ్చి, ప్రభు తమ దర్శనము అనుమతి కొరకై ఒక గోసావి వచ్చి ఉన్నారని తెలపగా తానే స్వయంగా బయటకు వచ్చి ఏమి పని మీద వచ్చి ఉన్నారని ప్రశ్నించెను. శ్రీ సమర్థులు మా గురుదేవులు తమకు ఈ లేఖ ఇచ్చి సమాధానం తెమ్మని ఆజ్ఞాపించినారు అంటూ తన జోలి నుండి ఆ లేఖను తీసి శివాజీకి అందించెను. ఆ వచ్చిన వ్యక్తిని ఉచితాసనం చూపినా అతడు నిలబడియే ఉండెను. ఆ లేఖను శివాజీ చేతిలోనికి తీసుకుని విప్పి చదువుకొనబోగా అతని మనసు ఆర్ద్రమై శ్రీ సమర్థుల పట్ల తన అనురక్తి కన్నా వారి యొక్క ఔదార్యతయే మిక్కుటముగా ఉన్నదను భావన కలిగిను. తన లేఖ వారికి చేరకముందే స్వప్న దర్శనం ఇచ్చినారు. ఇప్పుడప్పుడే తను ఎక్కడున్నాడో తెలుసుకుని లేఖ పంపి ఉన్నారంటే వారి సర్వజ్ఞత్వం ఎంత గొప్పదో అనుభావములు ముప్పిరుగుని కండ్ల వెంట అశ్రుధారలు వెలువడగా లేఖలోని విషయములు చదవలేక తానాజీ చేతికిచ్చి చదవమని ఆదేశించెను. అతను లేఖలోని విషయాలను ఇట్లు చదివిను. శివాజీకి శ్రీ సమర్థుల లేఖ. శివబా, శ్రీరామ కృపాపూరితమగు ఆశీస్సులు నీకు సర్వకాల సర్వావస్థలయందు కలుగుగాక. భవానీమాత యొక్క కరుణాపాత్రుడైన నీ కీర్తి దిగంత విశ్రాంతమగుగాక. ఈ సమయమున మాతృదేశము ధర్మరక్షకునికై 1000 కన్నులతో ఎదురుచూచుచున్నది. మహారాష్ట్రమునందు ధర్మం నీ కారణముననే నిలిచియున్నది. నీ ప్రతాపమును విని శత్రువులు, దుష్టులు గజగజ వణుకుచున్నారని తెలుసుకుంటిమి. పెక్కుమంది స్వాతంత్రేచ్ఛ కలిగిన వీరులు నీకు అండగా ఉందురు. నీ ధర్మ సంస్థాపనా కార్యమును చక్కగా నెరవేర్చుము. నీకు అనేక విధములైన రాజకార్యముల దృష్ట్యా చిత్తస్థైర్యం ఆవశ్యకమై ఉన్నది. రాజు యొక్కయు మంత్రుల యొక్కయు ఆలోచన విధానములు ఏకీకృతమైన గాని ధర్మం నెరవేరదు. రాజ్య రహస్యములు ఎట్టి పరిస్థితులందనూ బయటి వారికి తెలియకుండా జాగ్రత్త వహింపవలెను.
ప్రజలందరినీ సంతుష్టులుగా ఉంచవలెను. న్యాయము నీతి వర్ధిల్లవలెను. గూఢచారుల ద్వారా రాజ్యమందలి చర్యలను పసిగట్టి తెలుసుకొనవగును. ఎల్లవేళలా రాజు సావధానముగా ఉండవలెను. నీ పాలన మందుగల సాధు సంతుల గూర్చి కూడా నీవు బహుశ్రద్ధ వహించవలెను. వారలెక్కడ ఏమి బోధల చేయున్నది గమనించవలెను. నీ ధర్మరక్షణ పథకమునందు ఇది కూడా ఒక భాగమే. ఆ విషయమందు నీవు సావధానముగా లేనందుకు మాకు కొంత విచారం కలదు. నీ రాజ్యమందలి సాధు సత్పురుషుల కార్యకలాపములు కూడా నీవిగా భావింపవలెను. వారికి ఆవాసములు ఆహారములు అందించుటలో కూడా నీవు ఉదారత్వము కలిగి మనవలెనన్నది నా ఆశయం. రాజా, క్రోధమును దరిజేయరనీయుకుము. నీవు త్రికరణశుద్ధిగా ఈ రీతిన రాజ్యపాలన మనరించుము. శ్రీరాముని అనుగ్రహం నీపై ప్రసరించి సకల కార్యసిద్ధి కలుగును. నీ కీర్తి ఆచంద్ర తారార్కమై నీవు తలపెట్టిన ఉద్యమం సామాన్యమైనది కాదు. నీ అందరితోనే సకల ప్రజానీకము ధైర్య ఉత్సాహములను పొందగలదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ జయ రఘువీర సమర్థ. ఆశీస్సులతో రామదాస్. ఆ లేఖను చదువుచుండగా శివాజీలో పుంఖానుపుంఖములుగా భావోద్వేగములు కలుగుటను సమర్థుల శిష్యుడు గమనించుచుండెను. కొన్ని సమయాల్లో అతని కన్నులందుండి నీరుగారుటను అతడు గమనించెను. అతని ముఖ కవళికలలోని మార్పులను గుర్తించనట్లు తలదించుకొని, ప్రభు తమ సమాధానమిచ్చినచో తిరిగిపోయేదనెను. శివాజీ ఏమీ మాట్లాడలేక గొంతు గద్గదమై, ఆర్య, మేము స్వయముగా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకొనవలెనని ఉత్సుకతతో ఉంటిమి అని లేఖ వ్రాసి అతనికిచ్చి, తమరు కూడా ఈ రాత్రికి మా ఆతిథ్యం స్వీకరించి ఇచ్చటనే విశ్రాంతి తీసుకొనమని కోరగా, అతడు తన గురువాజ్ఞ లేదని తిరిగిపోవుటకు బయలుదేరగా శివాజీ, ఆర్య, తమ నామధేయము తెలుపమని కోరెను. అతడు తన పేరు దివాకర భట్టు అని చెప్పి వేగంగా పోవుటకు సిద్ధపడగా శ్రీ స్వామివారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించెను. అందులోకతడు, ఆ విషయం మాకు తెలియదు ప్రభు. ఈ లేఖ ఒక గొర్రెల కాపరి చేత పంపియున్నారు. ఇప్పటికే ఆలస్యమైనదని తెచ్చితినని పలికి, వారెప్పుడు ఎక్కడ ఉందరో తెలియదు. ప్రయత్నించినా దర్శించవచ్చునని చెప్పి వెడలను. ఆ లేఖ యందలి అంశములను మరల మననం చేసుకొనుచు, ఆహా, ఏమి చోద్యం! మహాత్ములైన వారి కృప మనపై పూర్ణంగా ఉండబట్టి మనము తలపెట్టిన కార్యాన్ని జయప్రదంగా చేసుకొస్తున్నాము. ఇందులో మన ఘనత ఏమీ లేదు. వారి సంకల్ప బలమే దీనికి అంతటికీ కారణం. అట్లుండా అల్పమానవుడనైన నన్ను మహాత్ములు ఈ విధంగా ఎక్కువ చేసి ఘనముగా పొగుడుట తగదు. ఏది ఏమైనను వారిని దర్శించి వారి పాదాలపై పడి శరణు కోరుకుంటాను. వారి ఆశీస్సులు అనుగ్రహము మాకు దారి చూపుతాయని ఆశతో ఉన్నాము అనగా, తానాజీ, శివబా, తమరి కోరిక రేపు తప్పక నెరవేరును. ఈ రోజుకు విశ్రమించుడని సముదాయించెను. శివాజీ ఆ రాత్రంతయు నిద్రించలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు సద్గురుమూర్తి దర్శనం లభిస్తుందా అని ఆలోచిస్తూ కాలాన్ని బలవంతంగా వెళ్ళదీశారు. ఎట్టకేలకు తెల్లవారింది. ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. కాలకృత్యాలు ముగించుకున్నారు. వేకువనే అని తెలిసి శ్రీ నిత్యానందులు విద్యాసాగర సద్గురు సమాగమం కొరకు అటువంటి విరహం సత్శిష్యునికి మాత్రమే ఉంటుంది. దానినే తపన అని కూడా అంటారు. అదే విరహం భక్తునికి భగవంతుని పట్ల కలగాలి. ఇదే సఖ్యభక్తి. అయితే ప్రియమైన వారి పట్ల కూడా అదే తపన విరహం అనుభవిస్తారు మానవులు. అది బంధుత్వమునందైతే లౌకికానందమును, భగవంతుని పట్ల విరహం అలౌకికానందమును కలిగిస్తాయి. అంతే భేదం అని చెప్పి శ్రీ నిత్యానందులు జై జై రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జై జయనాదములు చేసినారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస్ విజయములోని 18వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైకులు ఈ వీడియో మరింత మందికి చేరువ కావడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.